విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగిన పరిణామం చూసాం. ఏదైతే ఖచ్చితంగా మేమే గెలుస్తాం, ఓడగొడుతున్నాం, ఏదైతే విశాఖ కార్పొరేషన్ స్థాయి సంఘ ఎన్నికల ఫలితాలే ఇక్కడ కూడా ప్రస్ఫుటం అయిపోతాయి అని చెప్పుకొచ్చినటువంటి స్టేజ్ నుంచి ఒక్కసారిగా మారినటువంటి పరిణామాన్ని చూసాం. ఇప్పుడు దాని ఇంపాక్ట్ తర్వాత తెలుగుదేశం డ్రాప్ కావడం, ఆ తర్వాత బొత్స దాదాపుగా ఏకగ్రీవమైనట్టే, మధ్యలో షఫీవుల్లా కనుక విత్డ్రా చేసుకున్నా లేకపోతే కనుక నామినేషన్స్ పరిశీలనలో పోయినా సరే ఫైనల్గా అయితే గెలుపు ఖాయమైపోయింది. ఇప్పుడు దీనికి విలువలతో కూడినటువంటి ఉద్దేశంతో, అంటే మేము చాలా విలువలు పాటిస్తాం అందుకోసమనినే పోటీ పడలేదు అన్నటువంటిది ఏమని దాంట్లో. అందుకని నేను గొప్ప విశేషం ఏమనిపించిందంటే, మేము అట్లాగా ప్రోత్సహించము ఫిరాయింపులని. బాగుంది, మంచి స్టేట్మెంట్, డిఫెండ్ చేసుకునేటటువంటి స్టేట్మెంట్. కాకపోతే నిన్నగాక మొన్ననే కదా విశాఖపట్నంలో జరిగిందేంటి స్థాయి సంఘ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నవాళ్ళు ఎంతమంది, వాళ్ళల్లో ఎంతమంది ఇటు పక్క క్రాస్ ఓటింగ్ చేశారు, అక్కడేమైపోయిన విలువలు. అక్కడ లెక్క ప్రకారం అయితే కనుక వైసీపీనే గెలవాలి కదా, కానీ జరిగింది కదా. అంటే ఇక్కడ అవకాశం దొరక్క ఓడారు, అక్కడ అవకాశం దొరికింది ఓడగొట్టారు. కాకపోతే దాన్ని మేము విలువల కోసం వదిలేసాం అనేటటువంటి మాట నిజంగా తెలుగుదేశం పార్టీకి అనిత గారు లాంటి వాళ్ళు ఉండాలి.